మన ఇష్టం వచ్చిన మార్గంలో మనం వెళ్ళిపోతే, మనకి నచ్చిన వాటిని మనం అనుసరించుకుంటూ వెళ్ళిపోతే గనుక నీకు క్షేమం ఎప్పటికీ రాదు. ఏదో దానిలో నువ్వు ఏదో ఒక లోటును చూస్తావు, ఏదో ఒక దానిలో ఒక అపాయం అనేది కనబడుతుంది, ఏదో ఒక దానిలో ఒక లోటు అనేది కనబడుతుంది. ఆర్థిక ఇబ్బందులు లేకపోతే ఏ విధంగానో నువ్వు క్షేమం పూర్తిగా చూడలేవు, కానీ ఏదో ఒక ఇబ్బందిని అనేది ఖచ్చితంగా చూస్తావు. కానీ సంపూర్ణంగా దేవుని అనుసరించడం నేర్చుకుంటే గనుక, సంపూర్ణంగా దేవునికి విధేయుడు అయ్యి నీవు దేవుని అనుసరించి నడుచుకుంటే గనుక వాక్యం ఏమంటుంది అని అంటే, వారు క్షేమముగా ఉంటారు. ఎలా ఉంటారు? వాళ్ళు క్షేమముగా ఉంటారు. ఈ రోజున నీవు క్షేమముగా ఉండాలంటే వాక్యం ఒకటే చెప్తుంది. ఏం చేయాలట? దేవుణ్ణి అనుసరించి నడవాలి. ఈ లోక దేవతలను అనుసరించి నడవకూడదు, ఈ లోక మార్గాలను అనుసరించి నడవకూడదు, ఈ లోక అన్యకార్యాలను అనుసరించి నడవకూడదు. ఏది జరిగిన నీ కుటుంబంలో ఎలాంటి శుభకార్యం నువ్వు తలపెట్టినా అందులో ఏ రీతిగాను కూడా లోక సంబంధమైన కార్యాలు ఏవి కూడా ఉండకూడదు. దైవపరముగానే ప్రతి కార్యము జరగాలి. అలాగను జరిగినప్పుడు నీ కుటుంబానికి ఏమొస్తుంది అంటే క్షేమం వస్తుంది. నువ్వు నడిచే మార్గం అంతా కూడా దేవుని అనుసరించి నువ్వు నడుచుకోవాలి. దేవుని అనుసరించి నడిచినప్పుడు నీకేమొస్తుంది అంటే క్షేమం వస్తుంది. అనగా నువ్వు దీవెనకరంగా ఉంటావు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు ఆరోగ్యకరంగా ఉంటావు. ఆరోగ్యకరంగా క్షేమదాయకంగా మనమందరము మంచిగా ఉండాలి అని అంటే దేవుణ్ణి ఖచ్చితంగా మన యొక్క జీవితాంతం ఏం చేయాలి? అనుసరించి